మండల ఆర్గనైజర్స్ కూడా అందరూ అటెండ్ కావడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాలు అనేవి సక్సెస్ఫుల్గా జరగడానికి గతంలో ఏమైనా ఇష్యూస్ కనుక ఉంటే వాటి మళ్ళీ రిపీట్ కాకుండా ఉండడం కోసం మరియు ఈ మండల్ ఆర్గనైజర్స్కి ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలుసుకోవడము మరియు సక్సెస్ఫుల్గా విగ్రహాల ఇన్స్టాలేషన్ మరియు వాటిని పూజలు తర్వాత నిమజ్జనానికి సంబంధించి ఆ ప్లేసెస్ ఎక్కడెక్కడ చేస్తారు వాటికి సంబంధించి ఏమేం ప్రికాషన్స్ తీసుకోవాలి అనేది దానిలో భాగంగా మండల్ ఆర్గనైజర్స్ అందరితో ఈరోజు మీటింగ్ నిర్వహించడం జరిగింది. దాదాపు కీసర మండల పరిధిలో 360 వరకు విగ్రహాలు అనేటి స్థాపిస్తారు. ఇక్కడ ఈ ఈ 360 కాకుండా రాంపల్లి చెరువులో ఒక దాదాపు 1200 విగ్రహాలు పడతాయి. ఇక్కడ ఈ మండలానికి సంబంధించి ఈ విగ్రహాలే కాకుండా మనకు చర్లపల్లి, పోచారము, గట్కేసర్ నుండి కూడా విగ్రహాలు అక్కడ పెద్ద పెద్ద విగ్రహాలు వస్తాయి. వాటికి సంబంధించి కూడా మనము కొన్ని అరేంజ్మెంట్స్ మరియు బందోబస్తు అనేది నిర్వహించుకోవడం జరుగుతుంది. దాదాపు 2వ రోజు నుండే విగ్రహాలు పడుతుంటాయి. వాటికి సంబంధించి కూడా ఈరోజు విగ్రహాలకు సంబంధించి నిమజ్జనానికి సంబంధించి కూడా అందరికీ సూచనలు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుండి ఏఈ గారు మరియు చైర్మన్ సాబు, వైస్ చైర్మన్ గారు మరియు అందరూ అటెండ్ కావడం జరిగింది. వాళ్ళకి సంబంధించిన రోడ్డుకి సమస్యలు ఉన్నాయి, ఆ లైన్కి సంబంధించి లూజ్ వైరింగ్ సంబంధించినవి వాళ్ళు కూడా కొన్ని చెప్పడం జరిగింది. అవి ప్రాబ్లమ్స్ లేకుండా వాళ్ళకు సూచనలు ఇవ్వడం జరిగింది. అలాగే ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే ఒకటి మట్టి గణపతులను ఎక్కువ గణపతిని స్థాపించుకునే విధంగా కొంచెం అవేర్నెస్ చేయడం గురించి కూడా డిపార్ట్మెంట్ నుండి రిక్వెస్ట్ చేయడం జరిగింది. పోలీస్ కూడా ఈ నిమజ్జనం అంటే ఐడోల్ ఇన్స్టాలేషన్ దగ్గర నుండి పూజలు అయిపోయి నిమజ్జనం వరకు కూడా వాళ్ళను ఆర్గనైజర్స్ని డిపార్ట్మెంట్ పోలీస్ విధుల్లో భాగస్వాములను చేస్తున్నాము. అలాగే మేము ఒక యాప్ ద్వారా వాళ్ళ అన్ని డీటెయిల్స్ తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో విగ్రహం ఎత్తు, అది ఏ రోజు నిమజ్జనం చేస్తారు, ఎక్కడ చేస్తారు, దానికి సంబంధించిన విషయాలన్నీ మేము చేస్తున్నాము. ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అవి కూడా ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవాల్సి వస్తుంది. అలాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండి కూడా వాళ్ళు ఫీజు కట్టి పర్మిషన్ అనేది తీసుకోవాల్సిన బాధ్యత అనేది ఉంటుంది. కాబట్టి ఈ వాళ్ళకి ఇచ్చిన సూచనలు వాళ్ళు ఖచ్చితంగా పాటిస్తే ఏ విధమైన ఇబ్బందులు ఉండవు. అలాగే ఈ ఏరియాలో గతంలో ఏం ఇష్యూస్ లేవు. సార్, ఏవైతే ఇప్పుడు మనం నిమజ్జనం అయ్యే దగ్గర మాత్రమే బందోబస్తు పెడుతున్నారు, కొన్ని చిన్నపిల్లలు వెళ్ళి కుంటలలో అక్కడ ఇక్కడ చేస్తున్నారు, అక్కడ మాత్రం బందోబస్తు ఉండట్లేదు. అదే నేను దాని గురించి చెప్తున్నాను. దాన్ని ఎలా గుర్తిస్తారా? అక్కడ పోలీస్ ప్రొటెక్షన్ పెడతారా, లేదంటే మున్సిపల్ సిబ్బందిని పెట్టి ఏర్పాటు చేస్తారా? అదే మాకు ప్రతి యాప్ ద్వారా మాకు తెలుస్తుంది ఏ విగ్రహము ఎక్కడ నిమజ్జనం చేస్తారనేది కూడా దాంట్లో డీటెయిల్స్ ఉంటాయి. అందులో నిమజ్జనం చేసే పాయింట్స్ను అక్కడ మేము చైర్మన్ గారు అందరూ మున్సిపాలిటీ నుండి అక్కడ బందోబస్తు అరేంజ్మెంట్స్ కూడా డిపార్ట్మెంట్ దగ్గర నుండి వాటిని మేము కూడా ఇన్వాల్వ్ అయ్యి సూటబుల్ ప్లేసెస్ అనేవి చూసుకునే విధంగా మేము ఇన్వాల్వ్ అవుతాం. ప్రతిదీ పోలీసుల సహకారం తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాము. దీనికి చైర్మన్ గారు మరియు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ గారు వీళ్ళందరూ కూడా సహకరిస్తున్నారు. కాబట్టి ఈ ప్రజలు ఈ ఉత్సవాలు సక్సెస్ఫుల్గా చేసుకొని వాళ్ళ ఈ 9 రోజులు నవరాత్రి ఉత్సవాలు అద్భుతంగా చేసుకుని ఏ విధమైన ఇన్సిడెంట్ లేకుండా సుఖశాంతులతో ఉండాల్సిందిగా ఈ సందర్భంగా డిపార్ట్మెంట్ నుండి కూడా మాకు యాప్లో పర్మిషన్ది కూడా మేము పర్మిషన్ ఇస్తాము. మాకు యాప్లో అప్లోడ్ చేసిన తర్వాత ఇన్స్పెక్టర్ రికమెండ్ చేస్తే అది నా దగ్గరకు వస్తుంది, అది నేనే పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. దానికి 10 తర్వాత నైటు మైకులు అనేది పెట్టకూడదు, అలాగే డీజేలు కూడా పెట్టద్దు అనేది కూడా అందరికీ ముందు చెప్పడం జరిగింది. డీజేల వల్ల కొంచెం సౌండ్ పొల్యూషన్ ఉంటుంది, డిస్టర్బెన్స్ ఉంటుంది, చిన్నపిల్లలు పడుకోరు, మరియు ఏదైనా హార్ట్ స్ట్రోక్ ఉన్న వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది ఎదురవుతుంది. కాబట్టి Hello everyone, Namaste, this is Sushmita Banerjee. Please like, comment and share and also subscribe TSR News channel. Thank you so much. Bye bye.